ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు 35 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు. కానీ నిజానికి ఈ వైరస్ మానవులలో ప్రారంభం కాలేదు. ఈ హెచ్ఐవి ఎయిడ్స్ సంక్షోభం అనేది 1980లలో ప్రారంభమైంది. మొదట యునైటెడ్ స్టేట్స్లోని పట్టణ ప్రాంతాల్లోని స్వలింగ సంపర్కులను ప్రభావితం చేసే ఒక మర్మమైన అనారోగ్యంగా ఇది ఉండేది. కానీ ఇది నిజమైన ఆరంభం కాదు. 1982లో న్యూయార్క్ టైమ్స్లోని ఈ వ్యాధి గురించి మొదటిసారిగా ప్రస్తావించబడడానికి ముందు కనీసం ఒక దశాబ్దం పాటు ప్రజలు ఎయిడ్స్తో మరణిస్తున్నారు. ఆఫ్రికాలో ఎయిడ్స్కి కారణమయ్యే హెచ్ఐవి వైరస్ 20వ శతాబ్దంలో చింపాంజీల నుండి మానవులకు సోకింది. ఇప్పటి వరకు మానవ రక్తంలో HIV-1 సంక్రమణకు సంబంధించిన మొట్టమొదటి కేసు 1959లో అప్పటి బెల్జియన్ కాంగోలోని కిన్షాసాలో మరణించిన ఒక వ్యక్తి నుండి తీసుకున్న నమూనా నుండి వచ్చింది. ఒకవేళ అప్పటి సమాజం ఈ వైరస్ని భవిష్యత్తులో ఒక మహమ్మారిగా మారుతుందనే విషయాన్ని గ్రహించి ఉంటే మనం ఏ చికిత్సలని అభివృద్ధి చేయగలిగే వాళ్ళం? ఎలా? మధ్య ఆఫ్రికా అడవుల్లో జీవించే చింపాంజీల్లో, ముఖ్యంగా దట్టమైన అడవులైన గబాన్ నుండి వచ్చిన చింపాంజీల్లో HIV-1కి రిలేటెడ్ అయిన లెంటి వైరస్ కనుగొన్నప్పుడు ఈ చింపాంజీలు హెచ్ఐవికి మూలం కావచ్చనే మొదటి అనుమానం తలెత్తింది.